ఈ పెద్దిరెడ్డి గారి మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అవుతున్నాయట, అది నిరూపణ అయిందట, ఆయన ఫారెస్ట్ భూములు ఏదో తీసుకున్నారని. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్గా ఒక కార్పొరేటర్తో సీఎం గారు పోల్చడం, మళ్ళీ అంబటి గారు దాన్ని కొనసాగిస్తూ అడ్డదారిలో వాళ్ళ అన్నయ్య ఏమో మినిస్టర్ అయ్యాడు అని చెప్పి మాట్లాడతా 4 సంవత్సరాలే లోకేష్, నువ్వేమీ ఎక్కువగా ఆనందపడవలసిన అవసరం లేదు, 90,000 మెజారిటీతో ఆయన్ని ఓడిస్తారట అదే నియోజకవర్గంలో. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? వర్మ గారు, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కొంత వ్యూహం పాటిస్తే మంచిది. ఆ వ్యూహాన్ని మొదట్లో అవలంబించాడు జగన్మోహన్ రెడ్డి. ఓటమి తర్వాత, ఓటమి ముందేమో అనేకమైనటువంటి సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేశాడు. బీజేపీని కూడా కలవటం, వాళ్ళ ముగ్గురు వ్యవహారాన్ని కూడా మాట్లాడాడు. కానీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మన టార్గెట్ తెలుగుదేశమే ప్రధానమైనటువంటి టార్గెట్, జనసేన కాదు. జనసేన విమర్శించడం వల్ల ఎన్నికల సమయంలో నష్టపోయాము, జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించొద్దు అనేటువంటి విధంగా వాళ్ళ అంతర్గత సమావేశాల్లో కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాత పెద్దగా మాట్లాడలేదు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా పెద్దగా చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, నిన్న అంతసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మీద. ఏంటి అని అంటే, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి విధంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అని అంటే, కారణం ఏంటి అని అంటే, మొన్నే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళిన సమయంలో నీకు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్షం రాదు, ఇక్కడ కాదు జపాన్ ఇల్లు, అక్కడ జపాన్ లో అయితే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, నీకు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ల నుంచి మన ఏపీలోనే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఆటోమేటిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. దాంట్లో బీజేపీ అంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటమే. ఎవరో ఒకళ్ళు ఇద్దరు సత్యకుమార్ ఎవరో మాట్లాడతారు. ఇవి మాట్లాడే వాళ్ళు ఎవరు? తెలుగుదేశం ఎక్కువగా మాట్లాడిద్ది. జనసేన కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల మీద మాట్లాడతాడు తప్ప ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటువంటి అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. మొన్న అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఎందుకు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గురించి అంటే, అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు అనేటువంటి అంశం, ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం మీద ఆ సూచన చేశాడు. అది ఇప్పుడు ఒకటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా సరే అది కొంత జనంలోకి విస్తృతంగా వెళ్ళింది, అది ఘాటుగా గుచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డికి. మరి దానికి సమాధానం ఏదో ఒకటి రావాలి కదా. కాబట్టి ఆయన ఈ తరహాలో మాట్లాడాడు. దీంతో మాట్లాడటం వల్ల ఏమైంది, ఇప్పుడు జనసేన మొత్తం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ప్రస్తావన చాలా సీరియస్ ప్రస్తావన చేశారు మీరు మీ మొదటి పలుకుల్లో. అంబటి రాంబాబు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ గా మాట్లాడుతూనే అన్నాడు. నాకు తెలిసేది ఎప్పుడు ఆయన వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే లేదు. అంబటి రాంబాబు ఎన్నిసార్లు గెలిచాడు, ఎన్నిసార్లు ఓడిపోయాడు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడేదానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన 6 సార్లు పోటీ చేస్తే 2 సార్లే గెలిచాడు, 4 సార్లు ఓడిపోయాడు, అది వేరే విషయం. నేను అసలు రాజకీయాలకు పోటీ కూడా చేయనని ఒకసారి అసలు సన్యాసం కూడా చేశాడు. అయినంత మాత్రాన ఆయన మాట్లాడేటువంటి మాటల్ని నువ్వు మాట్లాడేటువంటి అర్హత లేదు అనటానికి ఏం లేదు. ఎవరిని టార్గెట్ చేశాడు? చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశాడు, లోకేష్ని టార్గెట్ చేశాడు, పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేశాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లైన్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ లో అవే కదా మాట్లాడాల్సింది. మీరేమన్నారు, మీకు ఇందేముంది, నీ వైపు చూస్తే ఏమైనా అయిద్దని, ఇతర వాళ్ళ వైపు చూస్తే ఏమన్నా అయిందా? ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వము 9 నెలలు అయిందండి, అరెస్ట్ చేశారు, ఏం చేశారు, ఎవరెవరిని చేశారు? ఎవరైతే ఏదో అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇవి కేవలము సెన్సేషన్లు చేయటానికి తప్ప ఇవేమి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినవి కాదండి. ఈ అరెస్టులన్నీ తెలుగుదేశం కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే ఇవి కావు. ఎక్స్పెక్ట్ చేసే ఏంటి అంటే, ప్రజలు ఇందాక మీరు చెప్పారు కదా, అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం భూములు చేశాడు, అదిగోండి ఆయన మొత్తం రెడీ అయిపోయిందంట. ఇది ఎప్పుడూ రెడీ అవుతూనే ఉంటది, అది ఎన్నాళ్ళకి ఏమి తేలదు. అలాగా పెద్దిరెడ్డి భూములు కుంభకోణాల మీద
అదేవిధంగా మద్యం కుంభకోణాల మీద, మైన్స్ కు సంబంధించినటువంటి కుంభకోణాల మీద, అదేవిధంగా ఇసుక కుంభకోణాల మీద ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. 1000 కోట్ల రూపాయల కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఇప్పుడు విజయసాయి రెడ్డి మిత్రుడు అయిపోయాడు. ఎలాగో ఆయన బీజేపీలో చేరతాడు రేపో మాపో, ఆయనతో అసలు సమస్య ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి సమస్య లేదు, ఇంక జనసేన వాళ్ళకి అసలు ఏం సమస్య ఉంటుంది? ఏముండదు. కాబట్టి ఇలాగే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకేం అభ్యంతరం లేదు. రానోళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి విధంగా ఏమైనా ఒత్తిడి చేయటమా, ఇది దీంతో పాటుగా అప్పుడు కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎందుకు కేసులు నమోదవట్లా ముందుకెళ్ళటం లేదు అని అంటే, అప్పుడు కుంభకోణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పాత్రదారులు, దాని వెనకాల ఉండేటువంటి కాంట్రాక్టర్లు, వ్యవహారం, ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి కనెక్ట్ అయ్యారనుకోండి, కాంటాక్ట్ లోకి వచ్చారనుకోండి, ఇకేమి ఇబ్బంది లేదు. దాంతో అసలు ఆ కుంభకోణాల వ్యవహారం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. వాళ్ళు జనసేనలో చేరతారా, తెలుగుదేశం పార్టీలో చేరతారా, లేదా బీజేపీలో చేరతారా, ఈ మూడిట్లో ఎక్కడ చేరినా సరే తీర్థం పుచ్చుకుంటే ఇంకా ఆటోమేటిక్ గా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎందుకు భయపడతారండి నాకు అర్థం కాదు. ఇప్పుడు వరకు 9 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కుంభకోణం, అదేవిధంగా అవినీతి, ఇవన్నిటికి సంబంధించి 5 ఏళ్లలో జరిగినటువంటి వాటి మీద ఒక్క అరెస్ట్ అయినా జరిగితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఖచ్చితంగా మీరు అన్నట్లుగా భయపడేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా భయపెట్టడానికి పిల్లి బిత్తిరి వ్యవహారాలు అంటారు చూసారా, అలాంటి తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సరైన తీరులో వెళ్తుంది. ఏంటంటే అంటే గత 5 ఏళ్లలో ఏం కుంభకోణాలు చేశారు, ఏంటి మీరు వాటాలు తీసుకున్నారు, మా వాటాల సంగతి ఏంటి అని తేల్చమని వెళ్తున్నారు. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇలా అంబటి రాంబాబు నాదెండ్ల మనోహర్ అన్నారు అనేటువంటి దాని మీద ఏదో అంటున్నారు కదా. నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యి వీళ్ళు జనసేన పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఈ విధమైనటువంటి బియ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే ఏం చేశారు అనేటువంటిది ప్రజలకు చెప్పానండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం పట్టుకున్నాం, అది పట్టుకున్నాం, ఇది పట్టుకున్నాం, ఇంతవరకు ఒక కేసు లేదు. పేరు నానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళంతటి వాళ్ళు మేము తప్పు చేసాం మేమని డబ్బులు కడితే తప్ప ఇక్కడ నిద్రలేసిన వాళ్ళు లేరు. పోనీ తప్పు చేసామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు బెయిల్ తెచ్చుకునేంత వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు లేరు. వీళ్ళని చూసి ఇంకెవరు భయపడతారని ఇవన్నీ కూడా మీరు చెప్తే ఎవరు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి లేదండి. ఇలాంటి వాటికి భయపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలాంటి అష్యూరెన్స్ తప్పు చేసినటువంటి వాళ్ళకి, అవినీతి పరులకి ఇచ్చింది. ఎందుకు అని అంటే మా వాటాలు మాకు ఇస్తే మీకేం ఇబ్బంది లేదు అనేటువంటి సంకేతం 9 నెలల్లో ఇచ్చింది. ఓకే కృష్ణాంజలి గారు, అనేది ఏంటంటే ఓకే నేను చెప్తే భయపడతారని కాదు, జరిగిన అంశాలు మాత్రమే చెప్పే బాధ్యత ఉంది కాబట్టి అది ఇప్పుడు నాదెండ్ల మనోహర్ డబ్బులు తీసుకోలేదని ఎవరు చెప్పడానికి లేదండి. ఆయన కుంభకోణాలు చేయలేదు కానీ, లేదా ఎందుకోసం ఆయన ఏం చేయకపోతే బియ్యం కుంభకోణాలు ఆగలేదు. ఇప్పటికీ కూడా రేషన్ బియ్యం నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ పట్టుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాతే. ఇక్కడ గ్రామీణ స్థాయి నుంచి పోర్టుల వరకు వెళ్ళినటువంటి బియ్యం ఇంకా నడుస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి బియ్యం ఈ కుంభకోణాల్లో అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు లేకుండా ఎలా జరిగింది? సివిల్ సప్లైస్ మినిస్టర్ తెలియకుండా ఎలా జరిగింది? ఎందుకు కుంభకోణాలు జరగట్లేదు అనుకోవచ్చు, ఎందుకు అవినీతికి పాల్పడట్లేదు అనుకోవచ్చు. సౌజన్య గారు మీరే రెస్పాండ్ అవ్వాలి. నాదెండ్ల మనోహర్ గారు 1000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారట, డైరెక్ట్గా అంబటి రాంబాబు గారు దాని గురించి మాట్లాడుతున్నారు. పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ ఆయనని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. ద్వారంపూడి చంద్రశేఖర్ గారిది పట్టుకున్నారన్నారు, అది ఏం జరిగింది అది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. వాడవాడలా జిల్లాలుగా నియోజకవర్గాల వారీగా ఆ పీడిఎస్ బియ్యాలు పేదలకు వెళ్ళేది తరలిపోతుంది అని చెప్పి కృష్ణాంజలి కూడా అంటున్నారు. మీ వాయిస్ వినిపిస్తుందండి, మాట్లాడండి. మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే 99 వీక్షకులకు నా నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయాలు అవ్వచ్చు, లేదా కృష్ణారాయణ గారు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, ఏనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాస్త టైం ఉందేమో ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి అనుకున్న పరిస్థితుల్లో అది కూడా మాకు అవసరం లేదు, మాకు అత్యంత త్వరగా కావాలి అన్న విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ యొక్క మాటలు ఉంటున్నాయి. ఎందుకంటే ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు ఎలాగైతే జైలు అంటే పరిపాలన లోపాల వల్ల లేకపోతే పరిపాలన లో జరిగిన అవకతవకలు ఉన్నాయి అని చెప్పని ఆ రోజు ఏమీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో అలాంటి అంశాలు కనుక ఈ గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, అలానే అంబటి రాంబాబు అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అతి త్వరలోనే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవన్నీ సినిమా అర్థమైంది కాబట్టి జరగబోయేది ఏంటో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టే
వాళ్ళు ఇలాంటి ప్రలాపనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా అంబటి రాంబాబు అవ్వచ్చు, వాళ్ళ నోటికి ఏదొస్తే అది ఎంత పడితే అంత మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రేపో మాపో వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉంటారని చెప్పని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. ఇంకొకటి పీడిఎఫ్ రైట్స్ విషయంగా 1000 కోట్లు సంపాదించడానికి అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళైందండి? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలిగా కొంచెం మాట్లాడే వాళ్ళకి, అలాగే వాటిని సమర్థించిన వాళ్ళకి కూడా ఉండాలి కదా. పీడిఎఫ్ రైట్స్ పట్టుకున్నామన్నా లేదా ఇంకోటన్నా సరే మనం బయటకు వచ్చే వార్తలు వేరు, అక్కడ జరిగే పేపర్ రూపాన ఉన్న అంశాలు వేరు, పేపర్ రూపాన అంశాలు వేరు. ఏది డైరెక్ట్ గా ఉన్న వ్యక్తులు లేరు అక్కడ. అంటే డైరెక్ట్ గా పట్టుకోవాలి అని చెప్పిన వ్యక్తులు ఎవరైతే పేర్లు చెప్తున్నారో వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా లేరు అక్కడ. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద, వాళ్ళ కుటుంబాలకి అనుబంధంగా ఉన్న పేర్ల మీద ఉన్నాయి. వాటి మీద విచారణ జరుగుతున్నాయి. వాటిని ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారు, దాంట్లో అయితే తేడా లేదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని 1000 కోట్లు సంపాదిస్తున్నారన్న మాట ఎలా సమర్థిస్తారు? నేను ఎవరైనా అంటారండి. ఈ రోజు అసలు ఆల్రెడీ అభియోగాలు మోపుతున్న జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 11 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు కూడా ఈ రోజు డిబేట్లు పెట్టుకొని మరి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే 3,000 సార్లు పైచిలకే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి, ఆ వాయిదాలు అటెండ్ అవ్వకుండా ఉన్న పరిస్థితి ఉన్న వ్యక్తుల గురించి ఈ రోజు మనం డిబేట్లు పెట్టుకొని మరి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సంస్కరణ జరుగుతున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, రైతులకి వాళ్ళ పంటకి వెంటనే ఎలాగ డబ్బులు పడుతున్నాయి, మాట్లాడే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి. అసలు నాదెండ్ల గారి గురించి ఆయన ఏం మాట్లాడారు మీరు వినండి ఒకసారి, ప్లే చేయండి అమ్మా. అది అంబటి గారు నాదెండ్ల గురించి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కా మాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా వాళ్ళు బిక్మని చూస్తున్నారు. ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. వాళ్ళు ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు. భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి ఎన్ని లక్షల కోట్ల మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడారు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అంటున్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయడం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. ఇదండి ఈ పనికి మాలే వాళ్ళందరూ మాట్లాడే మాటలు, లేకపోతే అమ్మాయిలతో తిరిగే ఈ డాష్ వాళ్ళందరూ మాట్లాడే మాటలు కూడా తీసుకొచ్చి డిబేట్ లో మనం మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ పీడిఎఫ్ ఏదైతే తోసేశారో అని చెప్పి అంటున్నారో, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి, చాలా పద్ధతిగా మాట్లాడండి, ఆ వైసీపీ భాష ఇక్కడ తీసుకురావద్దు, మన ప్రభుత్వంలో తీసుకురావద్దు అని చెప్పారు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుందండి. ఒక్కటే అడుగుతున్నాము, ఏదైతే ఆయన అభియోగాలు చేశారో దాన్ని ప్రూఫ్ తో సహా నిరూపించమనండి, ప్రూఫ్ తో సహా నిరూపించి అప్పుడు మాట్లాడమనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే ఖచ్చితంగా రెడ్ బుక్ ఓపెన్ అవుద్ది. ఆ రెడ్ బుక్ లో ఏమేమి ఉంటాయో, ఏ అంశాలు ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా జనాలు మీరు కూడా అదే ఫాలో అవుతారా? ఆల్ బుక్ రెడ్ బుక్ అంటే వేరేగా కాదండి. రెడ్ బుక్ అంటే తప్పు ఎవరు చేస్తే, ఎవరు అడ్డగోలుగా మాట్లాడితే
వాటిని పనిష్బుల్ అవుతాడు అని. అంతేగాని గత ప్రభుత్వంలో లాగా కక్షపూరిత చర్యలు కాదు. తప్పు ఎవరు చేస్తాడో, తప్పుగా ఎవరు మాట్లాడతాడో వాళ్ళందరూ పనిషబుల్ అవుతారనడానికి రెడ్ బుక్ అనేది ఒక నాయుడుగా అంటే ఒక మాట ఏదైనా ఉంటే అది ఫేమస్ అవుతుంది కాబట్టి అది మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ రెడ్ బుక్ అన్నంత మాత్రాన వచ్చిన వైసీపీలందరూ లోపలికి వేస్తారని కాదు. ఎవరైతే తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకి తగిన శిక్ష అనేది ఉంటుందని చెప్పడం మాత్రమే దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ అంబటి రాంబాబు అవ్వచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఎవరు ఎన్ని మాట్లాడినా నిరూపించమనండి, నిరూపణతో మాట్లాడమనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది దానికి తగ్గ పరిణామాలు అనేది ఖచ్చితంగా మా వాళ్ళు కూడా రేపటి నుంచి చూస్తారు వాటి గురించి కూడా. ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం కదా, ఎవరు ఏం మాట్లాడినా కూడా దానికి ఖచ్చితంగా ఆన్సరబుల్ అవుతారు అవతల వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసాం మనగల్లా మాట్లాడేసాం అని కాదు, దీనికి ఏం రైట్ ఉందని. 10 నెలలు కూడా అవ్వలేదు, అవ్వక ముందే 1000 కోట్లు సంపాదించారనే మాట ఎలా అనగలుగుతున్నారు అన్నారంటే దానికి నిజం చూపించమనండి. చౌదరి గారు ఒక్క నిమిషం, వద్దు ఎమోషనల్ అవ్వద్దు, ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఇదండి హెచ్చరిస్తున్నారు, నాలిక జాగ్రత్తగా కానీ వాడకపోతే ఓపెన్ చేస్తారట. కాదండి చంద్రబాబు నాయుడు గారు అరే ఒక్క నిమిషం ఉండండి, ఆయన మాట్లాడినవండి ఇస్తాను మీకు ఇస్తాను ఉండండి. మీరు మాట్లాడారు కదా, ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతారు కానీ ఇంకా అజయ్ కూడా మాట్లాడాలి కదా. చిన్నపరెడ్డి గారు సార్ 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్ ఈరోజు కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి మాట 100కి 100% కరెక్ట్ సార్. ఆయన చాలా ఈరోజు గ్రామానికి మండలానికి జిల్లాల వారీగా డీలర్షిప్లు ఇచ్చి ఏంటి మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, మీరు సిగ్నల్లోకి రావాలి. అజయ్ రెస్పాండ్. అజయ్ వినిపిస్తుందా? ఇది అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారండి? ఏదైతే ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ఆయన ఏకరువు పెడుతున్నారు. అంటే అందులో నిజాలు ఉన్నాయా లేకపోతే నిజాలు లేవా, అవాస్తవాలు మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు, ఎవరు ఏ రకంగా మాట్లాడినా ఎవరు ఏం చేసినప్పటికీ కూడా. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో మాత్రం కొన్ని అంశాలు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేయడం, నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, మరి ఈయన్ని కూడా హిట్ చేయాలనుకుంటున్నారేమో. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటా, వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం. మళ్ళా ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడొక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం, మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా. గేను నా గేన్ అని ఉండదమ్మా.
ఈరోజు బీఆర్ఎస్ నేను చెప్పినప్పుడు 2-3 రోజుల ముందు కూడా స్పష్టంగా అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు. మీరు బీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి. మేము